శ్రీ సత్యసాయి జిల్లా చిలకలగడ్డపల్లి కొట్టాలలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. గత కొంతకాలంగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. 3 నెలలుగా వ్యవసాయ బోరుబావుల దగ్గరకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే సింధూరా స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఈ గ్రామంలోనూ మేమైతే మిమ్మల్ని ఏమి అడగడం లేదు, డాక్టర్ మాత్రమే అడుగుతున్నాం. 5 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం, మీరు చెప్తూనే ఉన్నారు, మేము చేస్తామంటున్నారు, కానీ ఏమి చేసిందంటూ ఏమీ లేదు. మేమేం మిమ్మల్ని ఏమి ఆస్తులు అడగలేదు, బంగారాలు అడగలేదు, మేము ఉద్యోగాలు అడగలేదు. కనీసం మా గ్రామానికి నీళ్లు రావాలని మేము అడుగుతున్నాం, మేము కోరుతున్నాం. మీరు ఎక్కడున్నా మా కోసం మీరు ప్రయత్నిస్తారని గౌరవంగా చెప్పుకుంటున్నాం. వినిపించుకుంటాను. గత 5 సంవత్సరాలుగా నీటితో చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి పంచాయతీ బోరు వేయించిందిగా కోరుతున్నాము. మేడం, మీరు వచ్చినప్పుడల్లా బోర్ వేపిస్తాము, బోర్ వేపించి పైప్ లైన్ వేపిస్తాము, మీకు ఇంటింటి కుళాయి ఇస్తాము అన్నారు మేడం. మీ దగ్గరికి వస్తే పనులు లేవు, మరి పంపిస్తున్న పైకి అంటున్నారు. కానీ ఏం మరి చెప్పింది పలాపులు చెప్తున్నారు మేడం. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరు చూసి సున్నట్టు వెళ్ళిపోతున్నారు. మీ అధికారులు అట్లా చేస్తున్నారు, మీరు అట్లా చేస్తున్నారు మేడం. కనీసం దీనికి బడ్జెట్ కేటాయించినా కూడా మీరు దీనికి ఈ విలేజ్కి బోర్ వేయించడం లేదు. అంతెందుకు మేడం, పుట్టపర్తి నియోజకవర్గం విలేజే మేడం, ఇది కూడా మీకు వచ్చే విలేజే మేడం, దీనికి క్యాన్సర్స్కి వచ్చే విలేజే మేడం మీరు. కానీ మీరు పట్టించుకోవడం లేదు మేడం. అధికారులు చెప్పినా, అధికారుల దగ్గర పోయినా కూడా అధికారుల దగ్గర నో రిప్లై మేడం.